ఏంది పక్క పక్క పోతాను వెంట పడతానని అంత అలసైంది అని నీకు నేను పెళ్ళి ఎప్పుడు వేసుకుందామే? నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. ఇష్టం లేదా? ఏంది చెయ్యి తీసేస్తానవేంది? చెయ్యి తీసేస్తానవేంది? చూడు నీకు ఒక్కరోజు గడివిస్తానా. పెళ్ళి చేసుకున్నావా? సరే సరే, ఏదనుకో చంపి పడేస్తా. బాబు ముహూర్తం పెట్టుకుంటావా? ముహూర్తం మంచుకున్నది. తొందర పడకు, టైం వచ్చినప్పుడు పెట్టావు. హలో హలో, ఎక్కడున్నావు? నేను పోస్ట్ ఆఫీస్లో ఉన్నా. అబద్ధం చెప్తున్నావు నాకు. నువ్వు ఇక్కడ ఉన్నావు, నా మనసు చెప్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు. పోస్ట్ ఆఫీస్ ఇదేనా? పోస్ట్ ఆఫీస్ పోయే మొగమేనా అనేది అసలు? ఎరా నేను పోతారా పోస్ట్ ఆఫీస్కు? తల హీట్ ఎక్కిపోయింది, తీయప్రా. రే సిగరెట్ ఇరా. ఎరా నేను పోస్ట్ ఆఫీస్ పోతా. నా ముఖం పోస్ట్ ఆఫీస్ పనిచేయదారా? మరి అదేంద్రా అట్లా అన్నది?
అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా బోనీ కాలేదా? అక్క చెల్లెలు లేరా అసలు? అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు కానీ భార్యనే లేదు. ఏంటే నీ జోలికి రాలేదనా? ఏంటే గింజుకుంటున్నావు? అన్న పండులు ఎక్కున్నావు. అన్న చాలా మంది తర్వాత చూస్తాను నీ పని. ఏంటిదిరా అన్న వదిన మీద వాడు చేసిందన్న. ఎవర్రా లంజోడుకో అన్న మనకి ఎంత ధైర్యం ఉండాలి? వాళ్ళ కావాలరా కావాలి వెంబడించండి రా. పట్టుకోరండి రా. వెళ్ళండి రా. ఏ పని రావాణ్ణి రే ఆడవాళ్ళ జోలి పోవద్దురా అని చెప్పిన వినలే. ఆడవాళ్ళ మీద చేతులు ఇస్తావారా? ఈ చేయనారా? ఇంకొకసారి ఆడదాని మీద చెయ్యి వెయ్యద్దురా నువ్వు. వేస్తావారా ఇంకోసారి చెయ్యి? ఆడవాళ్ళ జోలి పోతావా రా? తాపకు వాడే ఎందుకు గుర్తుకొస్తున్నాడు అసలు? నాకు అసలు ఏమైంది నాకు? సరే ఫోన్ అయితే వేసి చూద్దాం వాడికి ఎక్కడున్నాడు. హలో, ఎక్కడున్నావు? నేను ఎర్రగుంటపల్లె మూల మీద ఉన్నా ఒక్కదాన్ని. సరే మాట్లాడాలి, తొందరగా వచ్చేయి. సరే తొందరగా వచ్చేయి.
ఏంది ఫోన్ చేసి రమ్మన్నావు? ఎందుకు పదే పదే నువ్వే గుర్తుకొస్తున్నావు. నిద్ర పోతున్నా నీ ఆలోచన, ఎక్కడికి పోయినా నీ ఆలోచన. బట్ నేను లవ్ చేస్తున్నాను. చూడు, నువ్వు అనుకున్నంత మంచిని కాదు నేను. నీ గురించి తెలిసే నేను లవ్ చేస్తున్నా. నువ్వు మంచోని కానీ చేయరకూడదు. ఎవరి కోసం ఇరకూడదు? నీకోసం కాదు, ఎవరి కోసమైనా తప్పు చేసిందంటే నేను అదే పని చేస్తా. లేదు, బట్ నేను లవ్ చేస్తాను. అన్న ఏందన్నా ముక్కును చూడతాను? అవునరా బాయ్, కన్నాలకి వెళ్ళి తనకి అన్న డౌటా? బగ్గు అన్న అన్న కన్నాల చూడతారా? అన్న అంటే ఎన్ని అనుకుంటాను మస్తు అవుతాను. అన్నా నీ పేరు వస్తుందన్నా? నీ పేరు వస్తుందన్నా? ఫింగర్ వస్తుందా? అన్నా హలో, అవునా? నేను ఎందుకు రాలేదే? ఆదివారం కదా, ఆదివారం అయితే సెలవు. సెలవా? సెలవు అయితే నేను నీకోసం ఇక్కడ చూస్తాను తెలుసు కదా. నీకోసం కళ్ళ లత్తులు వేసుకొని చూస్తున్నా. ఇదే దాంట్లో వస్తావని రోజు తెలుసా? పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం చెప్పు. ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదా? పెళ్ళంటే ఇష్టం లేదా? ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదా? పెళ్ళంటే ఇష్టం లేదా? 30 రోజులు గడివిస్తున్నా. 30 రోజులు సరిగ్గా 30 రోజుల తర్వాత వచ్చి నిన్ను లేపకపోయినా నేను పెళ్లి చేసుకుంటా. అర్థమైందా? అర్థమైందా? చాలు నాట్ నీ ఇంటికి వస్తా. ఎవరా బాయ్? అన్నేర్రా అన్న బయటికి పోయినరా, నరహరి అన్న అన్న ఇద్దరు కలిసి వస్తా వాళ్ళు బయటికి పోయారు. ఛాన్స్ సేపు అవుతానే కాదురా. పోయిళ్ళు ఇప్పుడే వస్తా ఉన్నారు, హోటల్ దగ్గర ఉన్నారు. అక్కడ ఫోన్ చేయకపోయినవరా? చేస్తా వస్తా ఉన్నారని చూస్తున్నా. నేను కూడా వాళ్ళ కోసం చూస్తున్నా. వస్తాను రా. బాయ్ ఇలా మా పుల్లి అయితే వస్తలేదు ఇంకా. ఏమో అన్నా? అన్నా రాలేదా అన్న? ఏది అది ఇంకా రాలేదు. డ్యూటీ పోలేదు ఈరోజు. వేరే దారిలో పోయి ఉంటుంది అన్న. అవురా? మన రాజుగాడు ఇంకా రాపా ఇటు. మరి వస్తాడు కావచ్చు ఇప్పుడు. సరే చూద్దాం. వాడు వచ్చినాక అట్లా పోయేద్దాం రా బాయ్. ఓకే అన్న. రాజుగాడు వస్తాండే రాజుగా లైన్లోకి వెళ్ళిపోతుంది. అడుగుతుంది అట అన్న. పక్క లైన్లోకి వెళ్ళిపోతుంది అన్న. చూసినావరా పోయి నువ్వు? చూసినా ఇప్పుడే పోతుంది ఆయన. తాడి చెట్టుకు తక్కువ ఈత చెట్టుకు ఎక్కువ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఫోన్ చేయవరా బాయ్? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అన్న. చూసినా అరే నేను ఇడు ఉన్నా అని చెప్పి అది పక్క లైన్లకి వెళ్ళి అట్లా పోతుందంట. అటు వెళ్తుందారా తవ్వా? అట్లా కూడా అట్లుందన్న. సరే పరా బాయ్. అన్న ఏమైంది? ఏం ఆలోచించినావు? అదే నేనంటే ఇష్టం లేదా? పెళ్ళంటే ఇష్టం లేదా? ఏమనుకుంటున్నావు? ఇష్టం లేదు. ఏ ఇష్టం లేదు. ఇష్టం లేదంటే నాకు ఎందుకు ఇష్టం లేదని చెప్పు. నాకు అది కావాలే కదా. ఎందుకు ఇష్టం లేదనేది ఇష్టం లేదు. చూడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మంచిగా చెప్తున్నా, అది అర్థం చేసుకో. పెళ్ళికి ఒప్పుకో. మీ కూడా నొప్పిమంటావా? నువ్వు ఒప్పించుకుంటావా? నాకు చెప్పు. నీకు 30 రోజులు గడువు ఇచ్చిన, ఇంకా 3 రోజులు తక్కువ ఉంది.
ఈ 3 రోజులలో నువ్వు ఏం ఆలోచిస్తావో నాకు తెలియదు. అర్థమైందా? లేదంటే ఇంటికి వచ్చి లేపుకోపోయి పెళ్లి చేసుకుంటా. చాలు నడు నడు. అన్నా నా మూడు బాగాలేరా బాయ్. అన్నా ఏం చేద్దామన్నా? ఇంత ఎత్తు పెరిగింది. నా మూడు బాగలేదురా అంటే ఏం చేద్దామంటారు ఏంద్రా బాయ్? అన్నా అన్నాదాం అది తప్ప వేరే ఆలోచన రాదారా బాయ్ మీకు? అన్న ఏమన్నా ఉన్నదే కదగా అన్న. బొట్టేమో శ్రీరామచంద్రుడు బొట్టు పెట్టి నువ్వు నీతులు చెప్పమంటే మన దాదాపు నా ఇజ్జత్ తీసినావు కదా బాయ్. మరి ఏం చేద్దామన్నా? నువ్వు చెప్పరా బాయ్? పెళ్ళని చేసినావు, వాచ్ పెట్టావు, షూ వేసినావు, అరే నువ్వు చెప్పాలిగా అన్న. మంచి రెస్టారెంట్ పోయి మంచి భోజనం తిన్నాం. సరే అన్న దా. సరే అర్థం. అన్నయ్య చెల్లమ్మ నన్ను ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని ఊకే టార్చర్ పెడతాను అన్నయ్య. నాకు భయం అవుతుంది అన్నయ్య. నీకు చెప్పాలన్నా నాకు భయం వేసి చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టాను అన్నయ్య. 30 రోజుల టైం ఇచ్చిండు, ఇంకా 3 రోజులు నాకు గడువు ఇచ్చిండు అన్నయ్య. సరే చెల్లమ్మ, ఈ సంగతి నేను చూసుకుంటా, నువ్వేం బాధపడకురా. సరే అన్నయ్య. సంగతి ఏంట్రు ఎవరు కండలు చూపెడతావు అంటేవారా? సడన్ గా పరిగెత్తుకుంటా వస్తాండి ఏంద్రా? అరే ఏమైందిరా? ఏమైంది ఏమైంది? అన్నా అన్నా కూర్చో ఫస్ట్, కూర్చో కూర్చో. ఏమైందిరా? అన్నా, మా చెల్లెని ఒకడు టార్చర్ చేస్తాడు అన్న. 30 రోజులు గడివిచ్చిండు, ఇంకా 3 రోజులు ఉన్నదన్న. నాకేం అర్థమవుతలేదు అన్న. వాడు మన చెల్లెని ఏడిపించేది అన్నా, మనం చంపడేస్తా నేను. రేయ్ చంపుడు కాదురా, ఆ వ్యవస్థని నాశనం చేయాలి. వాడెవడు తెలుసారా నీకు? తెలుసా అన్న, మనం చూసిన 2-3 సార్లు. రేయ్ వానికి చెల్లుందా? చెల్లె ఉందన్న, నాకు కూడా తెలుసు అన్న. ఏం చేస్తుందిరా? జాబ్ చేస్తుందా అన్న. జాబ్ చేస్తుందా? సాయంత్రం 5 గంటలకు వస్తుంది ఇటు. సరేరా. రేయ్ నేను చెప్పినట్టు చేయండి. సరే అన్న. వాళ్ళలో మార్పు రావాలి. ఇంకొకడు కూడా అలాంటి పని చేయాలంటే కూడా భయపడేటట్టు చేద్దాం రా. సరే అన్న. ఏయ్ నువ్వు బాధపడకరా, చెల్ పా నడు. హరి బాపు మంచి ముహూర్తం చూడు, పాట పెట్టాలి. ఇవాళ బ్రహ్మాండం ఎన్నమూడుతున్నది బాబు. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం, డౌట్. నువ్వు వేస్తావా, నన్ను వేయమంటావా? నరహరి నువ్వు ఇక్కడనే ఉండు. ఏయ్ బాబు రండిరా. ఏంది పక్క పక్కకు పోతాను? వెంట పడతానని అంత అలసైంది అని నీకు? నేను పెళ్ళి ఎప్పుడు వేసుకుందామే? నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. ఇష్టం లేదా? ఏంది చెయ్యి తీసేస్తానవేంది? చెయ్యి తీసేస్తానవేంది? ఏయ్ చూడు, మీకు ఒక్కరోజు గడివిస్తానా. పెళ్ళి చేసుకున్నావా? సరే సరే, లేదనుకో చంపి పడేస్తా.
విషయం నేను అన్నయ్యతో ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఈ విషయం అన్నయ్యతో చెప్తే వాడిని చంపేస్తాడు, జైలుకి పోతాడు. దీనికి పరిష్కారం ఏంటిదో నాకు ఏం అర్థం కాక నీ దగ్గరికి వచ్చి కూర్చున్నా తండ్రి. దీనికి నువ్వే ఏదన్నా ఒక పరిష్కారం చేయాలి. ఏమైందిరా? ఏం లేదన్నయ్య, ఊరికే టెంపుల్కి వచ్చినట్టు ఇక్కడ కూర్చున్నా. ఏంటిది? ఊరికే కూర్చున్నా అన్నయ్య. ఊరికి టెంపుల్కి వస్తుంది, నువ్వు ఒక్కదాని కూడా కూకుండేది. నాకు కరెక్ట్ చెప్పు. ఏం లేదన్నయ్య, ఏం లేదు. ఇటు చూడు, ఏమైంది? ఏం లేదన్నయ్య, అక్కడ నన్ను రఘు అనేటైన రోజు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, నీకు ఒకటే రోజు గడిపిస్తానని నన్ను బెదిరిస్తాడు అన్నయ్య. రఘు లంజోడుకు నరుకుతా. ప్లీజ్, నీకు ఈ విషయం చెప్తే నువ్వు అన్ని చంపేసి జైలుకు పోతావని నేను నీకు ఈ విషయం చెప్పలేదు. అసలే మనకు ఎవ్వరు లేరు, నువ్వు వెళ్ళిపోతే జైలుకు నేను ఒక్కదాన్ని అయిపోతా అన్నయ్య. అందుకే నేను ఏ విషయం చెప్తలేను, నా కడుపులోనే దాచుకుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకన్నా, నువ్వేం చేయనని నాకు మాట ఇవ్వు. చూడు, ఎవడైతే నిన్ను ఏడిపించిండో, నీ చెయ్యి పట్టిండో బాగా చెయ్యి మాత్రం నరుకుతా. చెప్పింది లంజోడుకుని వేసేస్తా. లంజోడికి నేను నరికేస్తా, వాడిని చంపేస్తా. మీరు ఎప్పటి దగ్గర కట్టమైతే మంచిగా వాడిని వేసేస్తా. అన్నయ్య ఎవరైనా ఏందిరా మా చెల్లెనేమన్నావట? ఏందిరా మా చెల్లెనేమన్నావట? ఏం చేస్తావురా? మా చెల్లెకి ఏదో వార్నింగ్ ఇచ్చినామంట. నిన్ను ఆగురా. ఇప్పుడు మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడరా రే, మాట్లాడు బే. మీ అన్నగాడు ఏం చేసిండు తెలుసా? తెలుసా? పెళ్లి అని టార్చర్ పెట్టిండు. 30 రోజులు టైం ఇచ్చిండు. 30 రోజులలో పెళ్లి చేసుకోకపోతే ఇంటికి పోయి లేపుకొని పోయి పెళ్లి చేసుకుంటాను వార్నింగ్ ఇచ్చిండు వీడు. ఇప్పుడు చెప్పు, వీడు చేసిండు తప్ప, నాది తప్ప? అంటే బుద్ధి ఉందా నీకు అసలు? నీకు నేను చెల్లెనైనప్పుడు ఆయనకు చెల్లి ఉన్నది కదా, నువ్వు ఇట్లా చేసుడు కరెక్టేనా? నా స్థానంలో ఉన్నది, ఆమె స్థానంలో నేనున్నా. నువ్వు అయ్యబట్టి మేమిద్దరం రోడ్డు మీద పడ్డాం. నువ్వు ఇటువంటి అనుకోలే. నేను ఆడదానికి ఇష్టం లేకపోతే దానికి దూరంగా ఉండాలిరా. ఆడది వద్దు అంటే దానికి ఇష్టం లేదని అర్థం, వద్దు అని అర్థం. ఇంకొకసారి ఆడవాళ్ళ జోలికి పోయినావు అనుకో, పోరా. ఏంద్రా పోరా. ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. చెల్లమ్మను హ్యాపీగా ఉద్యోగం చేసుకోమనరా. రండ్రా. నరహరి అన్నా, ఎలా ఉన్నది ట్రీట్మెంట్? నేను చెప్పినాగా, నా ముహూర్తం పెట్టింది ఎట్లా పెట్టినా. ఎక్కడ్రా? చెప్పురా చెప్పురా చెప్పురా. చంపెత్తాడు బ్లడీ బాస్టర్డ్.
చెప్పురా చెప్పురా. ఇప్పుడు ఇట్లాంటి చెప్పర్రా. రేయ్, చెప్తావా? టూ త్రీ స్టార్ట్. ఏం నరహరి బాబు పెడతానా ముహూర్తం? పెట్టుకుంటావా? మంచిగున్నది. ఇప్పుడే కాదు, తొందర పడకు, నేను చెప్తా. సరే బాబు. ఓనియండి పాప ఆయనను, బైకులు తీర్రి. అన్నయ్య చిల్లమ్మ నన్ను ఒక వ్యక్తి నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు అన్నయ్య. ఎవరాడు బాడుకోవు వాడిని చంపేద్దా. అలా లంజోడుకుని చంపుతా, వాడిని కొడుతా ఇవాళ, వాడిని లంజోడుకుని మరే ఎవడన్నా మీరు ఆపితే బాగుంటుంది. అన్నయ్య అన్నయ్య ఆగన్నయ్య.